ఉండిపోవాలంటే అది సైంటిస్ట్గానే సాధ్యం. ఎందుకంటే అబ్దుల్ కలాం గారు రాష్ట్రపతిగా పనిచేసిన దానికంటే అందరికీ ప్రపంచవ్యాప్తంగా ఒక సైంటిస్ట్గానే పరిచయం. సో అంత గొప్ప వృత్తి కోసం తక్కువ మంది విద్యార్థులు రావడం అనేది చాలా బాధాకరం. ఇప్పుడు ఈ ప్రైవేట్ కాలేజీలో మోజుల్లో పడి ఏం జరుగుతుందంటే, చిన్న 6th క్లాస్ నుంచి మొదలెట్టుకుంటే పిల్లోడు ఇంటర్ పాస్ అయ్యి ఐఐటి పరీక్ష పాస్ అయ్యి ఐఐటిలో పోయే రోజు కూడా ప్రైవేట్ స్కూల్లో చదివే పిల్లోడికి, అంటే నారాయణ చైతన్య లాంటి స్కూల్లో చదివే పిల్లలకు టెస్ట్ ట్యూబ్ అంటే ఏంటో తెలియదు, బ్యూరెట్ అంటే ఏంటో తెలియదు, పిప్పట్ అంటే ఏంటో తెలియదు. కానీ ప్రాక్టికల్స్ పాస్ అవుతున్నారు, మార్కులు వేస్తున్నాం, ముందుకు పంపుతున్నాం. ఇటువంటి వాళ్ళందరూ అక్కడికి వెళ్ళి ఐఐటీస్ ఏర్పాటు చేసిందే ఆవిష్కరణల కోసం, అంటే ఇన్నోవేషన్స్ రావాలి, అక్కడ నుంచి కొత్త కొత్త రూపకల్పన రావాలన్న ఉద్దేశంతో ఐఐటీస్ తయారు చేస్తే అక్కడికి మనం ఎవరిని పంపుతున్నాం? టెస్ట్ ట్యూబ్ పట్టుకోనికి రానోని, ఈవెన్ ప్రయోగాల యొక్క వాల్యూస్ ఏ రోజు కూడా తీయని విద్యార్థిని మనం అక్కడికి పంపుతున్నాం. అంటే ఆ పిల్లలు ఏం చేస్తూ ఉన్నారు? బట్టి పడతా ఉన్నారు. ఐఐటి పేపర్ని కూడా బట్టి బట్టి ఎగ్జామ్ రాసే పరిస్థితి వచ్చింది. 300 మార్కులకు ఐఐటి మెయిన్స్ పెడితే 300కు 300% తీసుకొచ్చి 300 మార్కులు తెచ్చే పిల్లలు తయారైంది. కానీ ఎన్ని ఐఐటీల నుంచి గత 10-15 సంవత్సరాల నుంచి చూస్తుంటే ఐఐటీస్ నుంచి ఆవిష్కరణలు రావట్లేదు. కారణం ఏంటి? సైన్స్ పైన, ఆవిష్కరణల పైన ఇంట్రెస్ట్ ఉన్న పిల్లోడిని అక్కడ దాకా మనం పంపలేకపోతున్నాం. పంపేటప్పుడు సరైన విధానంలో పంపలేకపోతా ఉన్నాం. కాబట్టి ఆ విధానాన్ని గుర్తించి శ్రీధర్ గారు వారి ఫౌండేషన్ నుంచి, అబ్దుల్ డ్రీమ్ ఫౌండేషన్ నుంచి ఒక మంచి ఆలోచన చేశారు. పిల్లలకు చిన్నప్పుడే 6th నుంచే టెస్ట్ ట్యూబ్ పరిచయం చేయాలి, ల్యాబ్ను పరిచయం చేయాలి, ప్రయోగాలు చేయించాలి. ప్రయోగాలు చేయిస్తేనే పిల్లలకు నాలెడ్జ్ వస్తుంది. డూయింగ్ బై లెర్నింగ్ అనే మంచి కాన్సెప్ట్ని తీసుకొని ప్రయోగాలు చేయిస్తూ ప్రతి సమ్మర్ కూడా మంచి క్యాంప్స్ నడిపిస్తూ మీ అందరికీ మంచి మంచి సైన్స్ వైపు నడపడం కోసం చేస్తున్న ప్రయత్నం. అదేవిధంగా ఈ ఫౌండేషన్ వాళ్ళ యొక్క లక్ష్యం కూడా మహబూబ్ నగర్ నుంచి ఒక మంచి సైంటిస్ట్ రావాలని కోరిక. అది 2-3 సంవత్సరాలు నెరవేరుతుందని నేను అనుకుంటున్నాను మనస్ఫూర్తిగా. ఎందుకంటే ఇప్పటికే బీజాలు వేయడం, మొక్కలు నాటడం జరిగింది. ఆ మొక్కల్లోంచి ఏదో ఒక మొక్క ఖచ్చితంగా అటువైపు నడుస్తుంది. ఎందుకంటే మీ మెదడులో ఉన్న తెలివి ఒక్కసారి ల్యాబ్లో మీరు ప్రయోగాలు చేసి ఏదో ఒక వాయువును మీరు కొత్తగా సృష్టించి, లేదా ఏదో ఒక వస్తువును మీరు కొత్తగా చేసి చూస్తే వచ్చే ఆ ఇంప్రెషన్, ఆ సంతోషం లైఫ్లో మిమ్మల్ని చాలా దూరం తీసుకెళ్తుంది. మీ మైండ్లో ఉన్న స్పార్క్ను రగలుస్తుంది. కాబట్టి విద్యార్థులందరికీ సూచిస్తూ ఉన్నాం, ఐఐటీల వైపు పరుగు తీయండి, పరిగెత్తండి. కానీ ఐఐఎస్సీలు కూడా మంచిగా ఉన్నాయి ఇండియాలో. బెంగళూరులో కనుక ఐఐఎస్సీలో ఒక్కసారి మీరు సీట్ సాధించగలిగితే అది మీ లైఫ్లో గొప్ప శాస్త్రవేత్తను తయారు చేయడానికి ఇండియా మొత్తంలో బాగా పనిచేస్తున్న సంస్థ ఏదంటే ఐఐఎస్సి బెంగళూరు. దాని గురించి మీరు వీలైతే గూగుల్ చేసి చూడండి. దానికి అడ్మిషన్ ఎట్లుంటుంది, ఎట్లా పోవాలి, ఆ సంస్థలో జాయిన్ అయితే ఉండే సౌకర్యాలు ఏంటి, ఆ సంస్థ